మహేష్ బాబు బర్త్డే వారణాసి డైరెక్టర్ సర్ప్రైజ్ ఇస్తాడు అనుకుంటే స్పిరిట్ డైరెక్టర్ ఎవరూ ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు. సూపర్ స్టార్ బర్త్డేను స్పెషల్ గా సెలబ్రేట్ చేశాడు. ఇంకేముంది, వారణాసి తర్వాత మహేష్ బాబు మూవీ ఫిక్స్ అంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో హడావిడి మొదలైంది. సందీప్ వంగ హీరోలు ఎలా ఉంటారో తెలిసిందే. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలు చూస్తే ఆ విషయం ఇట్టే అర్థమవుతుంది. త్వరలో స్పిరిట్ తో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడు సందీప్ వంగ. అయితే ఈలోపు మహేష్ బాబు బర్త్డే సందర్భంగా సందీప్ వంగ పోస్ట్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఏఐని వాడి సందీప్ వంగ క్రియేట్ చేసిన వీడియో ఇది ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. అంతేకాదు, వారణాసి తరువాత మహేష్ కొత్త చిత్రం ఎవరితో అనేది కూడా ఓ విధంగా ఖరారు చేసినట్లయింది. బర్త్డే కోసమే ఈ స్థాయిలో మహేష్ ను ప్రొజెక్ట్ చేస్తే, ఇక ఇద్దరూ కలిసి సినిమా చేస్తే ఆ మూవీ ఊహలకు అందడం కూడా కష్టమే. ఆల్రెడీ డెవిల్ పేరుతో మహేష్ కోసం ఓ స్టోరీ రాసి పెట్టుకున్నాడు సందీప్ వంగ. రాజమౌళి సినిమా తర్వాత మహేష్ బాబు గ్లోబల్ స్థాయిలో మరింత గుర్తింపు పొందే అవకాశాలున్నాయి. అదే సమయంలో సందీప్ వంగ ఇప్పటికే హిందీ మార్కెట్ లో బలమైన బ్రాండ్ గా ఎదిగారు. ఈ ఇద్దరి కాంబినేషన్ ఫిక్స్ అయితే తెలుగు, హిందీ మార్కెట్లు మాత్రమే కాదు, నార్త్ అమెరికా, గల్ఫ్, యూరప్ వంటి ఓవర్సీస్ మార్కెట్లలో కూడా భారీ స్థాయిలో బిజినెస్ జరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో అనౌన్స్మెంట్ ఒక్కటి మాత్రమే బ్యాలెన్స్ ఉంది. పూరి అంటే పవర్ఫుల్ స్టోరీస్ కు, పవర్ఫుల్ క్యారెక్టర్స్ కు క్యారెక్టర్ డ్రెస్. ఇక హీరోయిజం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. కానీ ఈసారి పూరి ట్రాక్ మార్చాడు. హీరోయిజం పై కాదు, విలనిజం ను ఎలివేట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. స్లమ్ డాగ్ కొత్త టీజర్ లో టబు కనిపించిన విధానం టాలీవుడ్ కు షాక్ ఇచ్చింది. బాలీవుడ్ లో టబు లేడీ విలన్ గా చాలా చిత్రాలు చేసింది. కానీ టాలీవుడ్ లో ఇలాంటి రోల్ టబు చేయడం ఇదే మొదటిసారి. కేవలం తన ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని పూరి రాసిన క్యారెక్టర్ ఇది. పవర్ఫుల్ డిప్యూటీ కమిషనర్ గౌరీ హెగ్డే పాత్రను చేస్తోంది టబు. స్లమ్ డాగ్ రిలీజ్ డేట్ ఇంకా కాలేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. డబుల్ ఇస్మార్ట్ తో ఫెయిల్యూర్ ను చూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కంబ్యాక్ ఇచ్చేందుకు కొత్త చిత్రంపై పూరి పూర్తి ఫోకస్ పెడుతున్నాడు. వన్స్ ప్రొడక్షన్ పనులు పూర్తయిన తర్వాత పర్ఫెక్ట్ టైం చూసి స్లమ్ డాగ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయబోతున్నాడు పూరి. ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలా ఫేట్ మారుతుందో ఎవ్వరూ చెప్పలేరు. మొన్నటి వరకు ఐరన్ లెగ్ అంటూ భాగ్యశ్రీ బోర్సేపై ముద్ర వేశారు. కట్ చేస్తే లెనిన్ తో బ్లాక్ బస్టర్ చూసింది బోర్సే. ఇప్పుడు ఆమె డేట్స్ కు ఫుల్ డిమాండ్ ఉంది. అలాగే కొరియన్ కనకరాజు హీరోయిన్ కూడా వరుసగా 4 హిట్స్ ఖాతాలో పట్టడంతో టాలీవుడ్ లో నయా గోల్డెన్ లెగ్ ఇమేజ్ సొంతం చేసుకుంది. 2022లో అశోకవనంలో అర్జున కళ్యాణం, 2023లో హాయ్ నాన్న, 2025లో మిరాయ్, ఇప్పుడు కొరియన్ కనకరాజు. ఏడాదికి ఒక్క సినిమానే రిలీజ్, కానీ కంపల్సరీ హిట్. అందుకే టాలీవుడ్ లో నయా హార్ట్ థ్రోప్ గా మారింది రితిక. ఢిల్లీ అమ్మాయి కాకపోతే యాక్టింగ్ అంటే ప్యాషన్. అలా అని తలుపు తట్టిన ప్రతి ఆఫర్ కు ఎస్ చెప్పే హీరోయిన్ మాత్రం కాదు. కెరీర్ అంటే కెరీర్ అంతా చెప్పుకునే క్యారెక్టర్స్ ఉండాలి అని ఫిక్స్ అయిన కథానాయిక. అందుకే తక్కువ సినిమాలు చేసినా నటిగా ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. అంతకు మించి 100% సక్సెస్ స్ట్రైక్ రేట్ తో రేర్ రికార్డ్ క్రియేట్ చేసింది. నటిగా తెలుగు సినీ పరిశ్రమతోనే గుర్తింపు రావడంతో టాలీవుడ్ లోనే హీరోయిన్ గా కొనసాగాలని ఫిక్స్ అయింది రితిక. అందుకే ఇతర పరిశ్రమలకు దూరంగా ఉంటోంది. ప్రస్తుతం మిరాయి 2లో నటించేందుకు రెడీ అవుతోంది. అలాగే ఇంకో చిత్రం చర్చల దశలో ఉన్నట్లు తెలిపింది రితిక. ఏదేమైనా వరుస విజయాలు ఇప్పుడు టాలీవుడ్ లో రితికను గోల్డెన్ లెగ్ గా మార్చాయి. అదే సమయంలో వరుస ఆఫర్స్ వెంటాడుతున్నాయి. ఇప్పుడు రితిక వేగం పెంచాల్సి ఉంటుంది. మరి కెరీర్ బిగినింగ్ లో పెట్టుకున్న కండిషన్ ను పక్కన పెట్టి వరుసగా సినిమాలు చేస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. టీజర్ లేదా ట్రైలర్ రిలీజ్ తర్వాత సోషల్ మీడియాలో నుంచి వచ్చే రివ్యూలు ప్రతి సినిమాకు కీలకంగా మారాయి. ఇటీవలే రామాయణ ట్రైలర్ రిలీజ్ అయితే ట్రైలర్ పై ఎన్ని రియాక్షన్స్ వచ్చాయో తెలిసిందే. ఇప్పుడు మరో పాన్ ఇండియా క్రేజీ ప్రాజెక్ట్ టాక్సిక్ ట్రైలర్ రిలీజ్ అయితే ఈ సినిమాను యానిమల్ తోనూ వార్ 2 తోనూ కంపేర్ చేస్తున్నారు నెటిజన్స్. KGF 2 తర్వాత యష్ నటిస్తున్న న్యూ మూవీ టాక్సిక్ ఆగస్టు 26న రిలీజ్ కు రెడీ అవుతోంది. ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో మిక్స్డ్ రియాక్షన్స్ తెచ్చుకుంది. నటన పరంగా రాఖీ భాయ్ కు తిరుగులేకపోయినా ట్రైలర్ చాలా వరకు గతంలో విడుదలైన చిత్రాలను పోలి ఉండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సందీప్ వంగ తెరకెక్కించిన యానిమల్, గతంలో బాలీవుడ్ రిలీజ్ చేసిన మోస్ట్ వైలెంట్ మూవీ మార్కో చిత్రాలను కలిపి టాక్సిక్ తీశారు అనే కామెంట్స్ తో సోషల్ మీడియా షేక్ అవుతోంది. అయితే చిత్ర యూనిట్ మాత్రం ఇది హాలీవుడ్ రేంజ్ మూవీ అని సక్సెస్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ఇండియన్ సినిమాను గ్లోబల్ ప్లాట్ఫామ్ పై నిలబెట్టాలి అనే భారీ ప్రయత్నంలో భాగంగానే టాక్సిక్ లో నటించినట్లు యష్ చెప్పుకొస్తున్నాడు.
కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన టాక్సిక్ ను గీతూ మోహన్ దాస్ తెరకెక్కించింది. బద్ధ శత్రువులా మారిన తండ్రి తనయుల కథతో టాక్సిక్ తెరకెక్కింది. ఫ్లాప్ లో డిజాస్టర్స్ ను స్టార్ హీరోలైనా తట్టుకోగలరు, కానీ డైరెక్టర్స్ వల్ల కాదు. ఎందుకంటే అది అంత ఈజీ కాదు. గోడకు కొట్టిన బంతిలా తిరిగి రావాల్సి ఉంటుంది. అప్పుడే మార్కెట్ నిలబడుతుంది, మళ్ళీ కెరీర్ గాడిన పడుతుంది. అలాంటిది కెరీర్లో బ్యాక్ టు బ్యాక్ 2 డిజాస్టర్స్ చూశాడు శంకర్. అందుకే కెరీర్ డౌన్లో ఉంది. ఈ దశలో శంకర్ కోలువు స్టార్ హీరో అజిత్ వైపు చూస్తున్నాడని కొత్త ప్రచారం ప్రారంభమైంది. భారతీయుడు 2, గేమ్ చేంజర్ చిత్రాలతో దారుణమైన డిజాస్టర్స్ చూసి నిర్మాతలను పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయేలా చేశాడు శంకర్. అందుకే శంకర్తో సినిమా అనగానే ఇటు తెలుగులో అటు తమిళంలో నిర్మాతలు అమ్మో అనేస్తున్నారు. అందుకే శంకర్ చేతిలో కొత్త చిత్రం లేకుండా అప్పుడే 1.5 ఏడాది గడిచిపోయింది. శంకర్ ఒక చిన్న చిత్రం చేయాలి అనుకుంటున్నాడని కాదు, వేల్పల్లి నవల ఆధారంగా వరుసగా చిత్రాలు తెరకెక్కించాలని అనుకుంటున్నాడని కొద్ది రోజులుగా కాలీవుడ్లో రకరకాల రూమర్స్ షికారులు చేస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా అజిత్ పేరు వినిపిస్తోంది. కార్ రేసింగ్కు బ్రేక్ ఇచ్చి ఇక వరుస పెట్టి సినిమాలు చేయాలని అనుకుంటున్నాడట అజిత్. అందులో భాగంగానే ఇటీవలే అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో డేర్ డెవిల్ అనే మూవీని అనౌన్స్ చేశాడు. డేర్ డెవిల్తో అజిత్ తమిళ సినీ పరిశ్రమలోకి నిర్మాతగాను పరిచయం అవుతున్నాడు. ఈ దశలో తన బ్యానర్లో మరిన్ని చిత్రాలు చేయాలి అనుకుంటున్నాడు. అందులో భాగంగానే పలువురు దర్శకులను కలుస్తున్నాడు, కథలు వింటున్నాడు. దీంతో శంకర్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడని సమాచారం.